పట్టణ కేంద్రంలో స్థానిక సిపిఎం కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఒక నిరాడంబరమైనటువంటి వ్యక్తి, మరి కార్మిక హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి, మరి ఈరోజు సిపిఎం పార్టీ మరి వ్యవస్థాపకులు కీలకమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి ఆనాటి కాలంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరి కార్మిక సంఘాల కార్మిక హక్కుల కోసం ఆ రోజు పార్టీ కోసం ఈరోజు ప్రజల్లో పనిచేసినటువంటి వ్యక్తి, మరి ఒక భూస్వామి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, ఈరోజు పేద ప్రజల కోసం తనకు ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా ప్రజలకు పంచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి సుందరయ్య గారు ఒక రెడ్డి కులంలో పుట్టి కూడా మరి తన వెనుకాల ఉన్నటువంటి ఆ పేరును తీసేసి ఒక సుందరయ్యగా పేరు పెట్టుకుని ఒక సామాన్య జీవితాన్ని గడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి ఎప్పుడైతే తనకు ఒక కుటుంబం ఉండి పిల్లలు పుడితే స్వార్థం అనేది పెరిగిపోయి ఈ రోజు సమాజానికి సేవ చేయలేమనేటువంటి ఉద్దేశం కొద్ది పిల్లలు సైతం కాదనుకుని మరి బ్రతికినన్ని రోజులు మన సమాజం కోసమే బ్రతికినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి అలాంటి మహనీయుల ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ కూడా ఈ జిల్లాలో కావచ్చు, వేములవాడ పట్టణంలో కావచ్చు నిరంతరం పేద ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన పోరాడుతూ ఉంది. అలాంటి మహనీయుల ఆశయాలను ఆ ఆశయ సాధన ముందుకు తీసుకెళ్లడం కోసం భవిష్యత్తులో కూడా మరింత కూడా ఆ సుందరయ్య ఆశయ సాధన కోసం కూడా సిపిఎం పార్టీ పూనుకొని ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా సిఐటియు కార్యాలయంలో మరి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి కార్మిక హక్కుల కోసం సుందరయ్య గారు 1950లో మరి సెంట్రల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అని సిఐటియు వ్యవస్థాపకుల్లో ముఖ్యుడు. మరి ఆయన సిఐటియు స్థాపించి అప్పటి నుండి ఇప్పటి వరకు మరి సిఐటియు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో మంది కార్మికులకు మరి కార్మికుల హక్కులకై పోరాడుతూ మరి కార్మికుల జీవనోపాధి కోసం, మరి కార్మికుల వేతనాల కోసము, ఇతరత్ర సెలవులు అన్నిటి కోసం కార్మికుల పక్షాన సిఐటియు పోరాడుతుంది. ఇక ముందు వారి ఆశయాలు కూడా సాధన కోసం పోరాడుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ పట్టణంలో సిపిఎం పార్టీ ఆఫీసులో పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక భూస్వామి కుటుంబంలో, రెడ్డి కుటుంబంలో పుట్టి ప్రజల కొరకు, పేద ప్రజల కొరకు, బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు సేవ చేస్తాని కొరకు సిఐటియు వ్యవస్థాపకుడు కార్మిక సంఘాలను నిర్మాణించడంలో ముందంజ ఉండి కార్మిక హక్కులను సాధించడంలో ఆయన త్యాగం చేయడం జరిగింది. పిల్లలు పుడితే స్వార్థం పెడుతుందని పిల్లలు పుట్టకుండా కూడా ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. ఆ రెడ్డి పేరును తొలగించి సుందర అనే పేరును కూడా పిలుచుకోవడం అనేది జరిగింది. ఆయనకు ఉన్నటువంటి ఆస్తులన్నీ 100 ఎకరాలు ప్రజలకు వంచి గొప్ప నాయకుడుగా పేరొందినటువంటి నాయకుడు, స్వాతంత్ర తెలంగాణ సాయుధ పోరాట వీరుడు. ఆయన ఆశయాలను వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అందరూ ఆశయ సాధన కొరకు ముందుండాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.